హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి 2025 ట్రయంఫ్ స్పీడ్ 400 వైట్ విత్ ఎల్లో కలర్లో చూస్తానికి లైవ్లో కలర్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇంజన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 398cc BS 6.2 DOS ఇంజన్తో లభిస్తూ ఉంది. 40 PS పవర్ 37.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను తర్వాత గోప్రో వ్యూలో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. 6 గేర్స్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఆల్రెడీ నేను రైడ్ చేశాను, ఒకసారి దాని గురించి కూడా మీకు గోప్రో వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్ తో లభిస్తూ ఉంది. జనరల్గా మనకి ఏ మోటార్ సైకిల్స్లో చూసుకున్నా సరే లెఫ్ట్ సైడ్ అయితే చైన్ డ్రైవ్ అయితే ఉండేది కదా, ఈ వెహికల్కి రైట్ సైడ్ అయితే చైన్ డ్రైవ్ ఇచ్చారు. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోతుంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 300 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. సింగిల్ పిస్టన్ బైబ్రెంబో క్యాలిపర్ తో ABS కూడా ఇచ్చారు. అంటే ఈ వెహికల్ డ్యూయల్ ఛానల్ ABS ఉందని చెప్పుకోవచ్చు. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 43 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 130 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ మాత్రం మీకు హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. దాన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 120 mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 ఇంచ్ LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ మోటార్ సైకిల్ అయితే లభిస్తూ ఉంది. రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/70 ఆర్ 17 ఇంచ్ టైర్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. వైడ్ టైర్ అనమాట, చాలా బాగుంది గ్రిప్ అయితే. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm తో లభిస్తూ ఉంది. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది కదా. ఇందులో మనకి ఇంకా 10 mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంజిన్ దగ్గర పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు తగలదు. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 803 mm తో లభిస్తూ ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే సీట్ హైట్ అనేది కొంచెం పెరిగిందనమాట. మినిమం 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ రైడ్ చేయగలరు. వెయిట్ విషయానికి వస్తే 179 kgs లభిస్తూ ఉంది. కొంచెం వెయిట్ అయితే ఉండిద్ది. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చొని కాళ్ళు కింద ఉంటున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ వెయిట్ని నేను మోయగలనా లేదా అనేది మొత్తం చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎల్లో వైట్ విత్ గ్రే కలర్లో చాలా బాగుందన్నమాట. E20 బ్యాడ్జింగ్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. అంటే ఈ వెహికల్ E20 పెట్రోల్కి సపోర్ట్ చేసింది. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్స్ అని ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. రౌండ్ LED హెడ్ లైట్ అనమాట. స్క్రాంబ్లర్ 400Xలో మీకు హెడ్ లైట్ దగ్గర ఒక చిన్న గ్రిల్ అయితే ఇస్తున్నారు కదా, అది ఈ వెహికల్లో మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ అయితే LEDతో లభిస్తూ ఉంది. సేమ్ స్క్రాంబ్లర్ 400Xలో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్తో మీకు ఈ టైల్ లైట్ అయితే లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ మాత్రం మీకు LED ఇచ్చారు, బల్బ్ అయితే ఏమీ కాదు. మొత్తం LED లైట్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. అలాగే నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కడైనా పక్కన పార్క్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా హజార్ లైట్స్ కూడా ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే అలాగే డిజిటల్ కన్సోల్ లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. డే టైం కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. ఎన్లాక్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. డిజిటల్ దాంట్లో చూసుకున్నట్లయితే గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్, మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్ లాంటి ఫీచర్స్ అయితే మీరు ఈ కన్సోల్లో తెలుసుకోవచ్చు. అలాగే ఎక్స్ట్రాగా మనకి ఇమ్మొబిలైజర్ అనే ఒక ఫీచర్ అయితే ఉంది. ఏదైతే ఈ కీ ఉందో ఈ కీ కాకుండా మీరు ఏ కీ పెట్టినా సరే ఆన్ అవ్వదన్నమాట. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈ ఫీచర్ అనేది జనరల్గా మనం కార్స్లో చూస్తాం కదా, అలాంటి ఫీచర్ అయితే ఈ వెహికల్లో ఉంది. USB Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఈ కన్సోల్ పక్కనే ఇచ్చారు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. ఇవన్నీ మనకి మంచి ఫీచర్స్ అనమాట 400ccలో. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా ఈ వెహికల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. లోకల్లో తిరగచ్చు, అలాగే లాంగ్ వెళ్ళాలన్నా సరే లాంగ్ వెళ్ళిపోవచ్చు. బట్ బాగా ఎక్కువ లాంగ్ వెళ్ళాలి అని అంటే మాత్రం పీలన్ రైడర్కి అంత కంఫర్ట్ అయితే ఉండకపోవచ్చు. ఒకసారి లైవ్లో షోరూమ్ దగ్గరికి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి కంఫర్ట్ ఎలా ఉంది ఏంటనేది. బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా మీకు ఇట్లయితే డిజైన్ చేశారు, పట్టుకోవడానికి కంఫర్టబుల్గానే ఉంది. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. స్కిప్ చేయకుండా శారీ గార్డ్ కూడా ఈ వెహికల్లో ఇంక్లూడ్ చేశారు. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా మీకు ఈ వెహికల్ 4 కలర్స్లో లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి ఎల్లో, ఇది కొత్తగా లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత వైట్ ఉంది, బ్లాక్ ఉంది, రెడ్ ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 160 km పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 to 30 km కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 400cc అలాగే 176 kgs వెయిట్ ఉంది కాబట్టి ఎక్కువ మైలేజ్ అయితే రాదు. అది మీరు మైండ్లో పెట్టుకొని కొనుక్కోండి. మైలేజ్ కావాలంటే మీకు ఈ వెహికల్ సెట్ అవ్వదు. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే గ్రే కలర్లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది.
హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. యాక్చువల్లీ ఇక్కడ హెడ్ లైట్ లో చూసుకున్నట్లయితే మీకు 3 పార్టీషన్స్ అయితే ఉన్నాయి, పైన మిడిల్ కింద అనమాట. సో మీరు మొత్తం వేయాలి అని అంటే ఇక్కడ పాస్ స్విచ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా హై బీమ్ లో బీమ్ యూస్ చేసుకోవాలనుకుంటే ఈ స్విచ్ సరిపోయింది. దాని పక్కన ఐ స్విచ్ అయితే ఉంది కదా, ఈ స్విచ్ ద్వారా లోపల మీరు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే ట్రిప్ మీటర్స్ ని 0 చేసుకోవచ్చు. దాని కింద మీకు సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, ఇంకా కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్తో లభిస్తూ ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, ఆల్రెడీ నేను రైడ్ చేశాను, తర్వాత ఒకసారి GoPro వ్యూలో మీకు చూపిస్తా. అలాగే స్పెషల్ ఏంటంటే ఈ వెహికల్లో బార్ అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. చాలా మందికి ఈ బార్ అండ్ మిర్రర్స్ అయితే నచ్చుతాయి కదా, ఈ వెహికల్లో డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచే వస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఎగ్జాక్ట్గా ఆనుడ్ ప్రైస్ ఎంత అనేది ఒక డౌట్ అయితే వస్తుంది. గుంటూరు ట్రయంఫ్ వాళ్ళు నాకు చెప్పింది అయితే 3,10,000 రూపాయలు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 60,000 రూపాయల నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను నోటీస్ చేసింది ఏంటంటే సీట్ హైట్ అనమాట. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త వెహికల్లో సీట్ హైట్ అయితే కొద్దిగా పెరిగింది, 803 mm లభిస్తూ ఉంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను, నాకైతే 2 కాళ్ళు కూడా కింద అందినవి. 179 kgs వెయిట్ అనమాట, నాకైతే లైట్ వెయిట్ అనిపిస్తూ ఉంది. షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థం అవుతుంది వెయిట్ ఎలా ఉంది, కాలు కింద అందుతున్నాయా లేదా అని చెప్పేసి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే లౌడ్ ఉంది, రైడ్ బై వైర్ టెక్నాలజీ అనమాట. ఒకసారి చెక్ చేద్దాం ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఏంటో. అసలు 4th గేర్లోనే 120 ఈజీగా క్రాస్ అయిపోతూ ఉంది. 40 PS పవర్, 37.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. డివోఎస్ ఇంజన్ అనమాట. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఓకే, ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఉంది, జనాలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళకూడదు. ఈజీగా 150+ అయితే వెళ్ళింది టాప్ స్పీడ్ అయితే. మైలేజ్ వచ్చేటప్పటికి మీరు 25 to 30 km దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెహికల్ ఎవరు పర్చేస్ చేసినా సరే స్లోగా అయితే వెళ్ళరు, మినిమం స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. సో మైలేజ్ అయితే తక్కువగానే వస్తుంది. వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు, ఇంజన్ అయితే స్మూత్గానే ఉంది. ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు బ్రో. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది, మీకు హార్డ్ అయితే ఏమీ లేదు క్లచ్ కూడా. సిటీలో రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గానే మీరు రైడ్ చేయొచ్చు. సీట్ కంఫర్ట్ బాగుంది, వైడ్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి మీరు రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది కాబట్టి నేను రైడ్ చేస్తున్నప్పుడు నాకైతే ఈ సీట్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు అనమాట. కంఫర్ట్ లాంగ్ వెళ్ళడానికి సెట్ అవ్వకపోవచ్చు, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి షోరూమ్కి వెళ్ళినప్పుడు. బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్రో, ఇందాక నేను చెక్ చేశాను. సో ఇంత పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉంది కాబట్టి బ్రేక్స్ అయితే అంతే పవర్ఫుల్ ఉండాలి. 300 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్రేక్స్ వేయగానే ఆగుతుంది. బ్యాక్ సైడ్ కూడా మీకు 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్లో ఉంది. సేఫ్టీ పరంగా ఇబ్బంది కూడా లేదు. ఇనిషియల్గా పికప్ చూడొచ్చు, హై ఎండ్ పెర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేయొచ్చు. బార్ అండ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి, సో ఇది కూడా బాగుంది, కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. దీనివల్ల మనకి ఇంకా వైడ్ హ్యాండిల్ బార్ లాగా ఫీల్ అయితే వస్తూ ఉంది. ఆల్రెడీ 2200 km అయితే ఈ వెహికల్ యూజ్ చేశారనమాట. ఇది టెస్ట్ రైడ్ వెహికల్ అనమాట. మీరు గుంటూరు షోరూంలో ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే టెస్ట్ రైడ్ వెహికల్ అయితే ఉంది, ఇది మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. సస్పెన్షన్ బాగుంది, ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి బ్రో, దాని ప్రకారంగా మీకే ఒక క్లారిటీ వస్తుంది ఈ వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, టాప్ నాచ్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. 3,10,000 రూపీస్లో మీకు స్పీడ్ 400 అయితే లభిస్తూ ఉంది. మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళండి, ఫస్ట్ వెహికల్ చూడండి, కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే నచ్చుతుంది. ఇంతకుముందు వెహికల్తో కంపేర్ చేసుకుంటే మీకు ఒక 15,000 రూపీస్ అయితే ప్రైస్ పెరిగిందనమాట. అయినప్పటికీ మీరు ఫెస్టివల్ టైంలో ఈ వెహికల్ పర్చేస్ చేస్తే చాలా వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు 3,05,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే ఓన్ చేసుకోవచ్చు, ఏదైనా మంచి ఆఫర్స్ ఉంటే మాత్రం. ఆఫర్స్ ఉన్నాయా లేదా అనేది మీకు దగ్గరలో ఉన్న ట్రయంఫ్ షోరూమ్కి అయితే వెళ్ళండి, లేకపోతే గుంటూరు విజయవాడలో ఉండే వాళ్ళైతే మాత్రం స్క్రీన్ మీద నెంబర్స్ పెడుతున్నాను, ఒకసారి ఆ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడిగిన మొత్తం వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఇది ఓవరాల్గా 2025 స్పీడ్ 400కి సంబంధించిన ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.